బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో డయేరియా కలకలం రేపింది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో జనాలు అల్లాడిపోతున్నారు. వాంతులు విరోచనాలతో శ్రీరామ నాగమణి అనే మహిళ మృతి చెందారు. అయితే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చవితి పందిళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితం అయ్యాయి అంటున్నారు. ఇప్పటికే డయేరియాతో 2 చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంత జరిగినా అవి సాధారణ మరణాలు, ఆందోళన వద్దు అంటూ అధికారులు చెప్పడం విశేషం. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్స్ సేకరించి ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విజయవాడ డయేరియా బాధితుల ఆరోగ్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షాకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 2 రోజుల నుంచి న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు అనారోగ్యంపై సమాచారం అందుకున్న వైద్యులు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రజల అనారోగ్యానికి ఇప్పటి వరకు సరైన కారణం తెలియలేదని డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. అయితే కలుషిత నీరు తాగడం వల్లే తాము అనారోగ్యానికి గురయ్యామని న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రభుత్వం సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించడంలో విఫలమైందని వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. విజయవాడలో ఇప్పుడు డయేరియా కలకలం రేపుతోంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో జనాలు అల్లాడిపోతూ ఉన్నారు. వాంతులు విరోచనాలతో శ్రీరామ నాగమణి అనే ఒక మహిళ మృతి చెందారు. అయితే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చవితి పందిళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే అక్కడ స్థానికులు మాత్రం మంచినీరు కలుషితం అయ్యాయి అంటున్నారు. ఇప్పటికే డయేరియాతో 2 చనిపోవడంతో స్థానికులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంత జరిగినా కూడా అవి సాధారణ మరణాలు, ఆందోళన వద్దంటూ అధికారులు చెప్పడం విశేషం. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్స్ సేకరించి ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విజయవాడ డయేరియా బాధితుల ఆరోగ్యంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షాకు ఆదేశాలు జారీ చేశారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న 18 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రంగు మారిన నీటిని సరఫరా చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీ షా దృష్టికి తీసుకెళ్లారు బాధితులు. అయితే మరోవైపు 2 రోజుల నుంచి న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు అనారోగ్యంపై సమాచారం అందుకున్న వైద్యులు మెడికల్ క్యాంపు కూడా నిర్వహించారు. ప్రజల అనారోగ్యానికి ఇప్పటి వరకు సరైన కారణం తెలియలేదని డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. అయితే కలుషిత నీరు తాగడం వల్లే తాము అనారోగ్యానికి గురయ్యామని న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే 2 రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రభుత్వం సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించడంలో విఫలమైందని వాళ్ళు మండిపడుతూ ఉన్నారు.